శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. మార్గశిర మాసంలో రాగానే మనకి సుబ్రహ్మణ్య ఆరాధన, అదే సుబ్రహ్మణ్య షష్ఠి. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి. దీన్నే మనం వాడుకలో చాలామంది ప్రాంతాల్లో గమనించినట్లయితే చాలా ప్రాంతాల్లో సుబ్బారాయుడు షష్ఠి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. సుబ్బారాయుడు పెళ్ళికి తరలి వెళ్దాం రండి అను జానపదులు కూడా పాడుకునేటటువంటి పాటలు అనేకం మనకు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ సుబ్రహ్మణ్య ఆరాధన మనకి కార్తీక మాసంలో నాగుల చవితి, అదేవిధంగా నాగ పంచమి, షష్ఠి ఈ విధంగా కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి రోజున షష్ఠి, అదే మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అంటే, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠి రోజున తెల్లవారుజామున లేచి చక్కగా మన ఇంట్లోనే తెల్లవారుజామునంటే బ్రహ్మ ముహూర్తంలో, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని ఇంట్లో పూజాధికాలు చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. షణ్ముఖుని యొక్క అభిషేకాలు అంటే శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున ఆరాధిస్తాం మనం. ఆ స్వామిని అభిషేకించటం, పంచామృతాలతో అభిషేకం చేయటం. అదేవిధంగా స్వామికి గతంలో ఎవరైతే మాకు వివాహం ఆలస్యమవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు వివాహం కొరకని మనసులో సంకల్పించుకొని ఇలా మీకు ఒక ఇట్లా వెండి కళ్ళు చేయిస్తామనో, లేకపోతే కనుక ఒక అభిషేకం చేయిస్తామనో, లేకపోతే ఒక అర్చన చేయిస్తామనో ఈ విధంగా మనసులో సంకల్పించుకుంటారు. ఆ మొక్కుబడులన్నీ కూడాను తీర్చటానికి అనువైనటువంటి రోజుగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు తమిళనాట గమనించినట్లయితే వారు కనుక పాల కావళ్ళు, పంచదార కావళ్ళు అనేటటువంటి కావడ ఉత్సవం అంటూ ఉంటారు. ఈ కావళ్ళన్నీ కూడా తీసుకొని వెళ్ళి మురుగన్ అంటూ స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మన వాళ్ళందరం కూడాను స్వామికి చక్కగా ఏవైతే వాళ్ళు మొక్కుకున్నారో ఆ మొక్కుబడులన్నీ కూడాను తీర్చేటటువంటి రోజు ఈ రోజునమాట. స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం చేసినటువంటి రోజు కూడా ఈరోజు. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ రోజున విశేషంగా గమనించినట్లయితే మనం అభిషేకాది కార్యక్రమాలు, అదేవిధంగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఈ కళ్యాణాలు కనుక ఎవరైతే వీక్షిస్తారో వారికి కూడాను మంచి వధువు కావాలంటే వధువు, వరుడు కావాలంటే వధువు, అంటే దంపతులకి వారికి సరైనటువంటి జోడి అనేటటువంటిది రావటం జరుగుతుంది. అంటే అమ్మాయికి అబ్బాయి, అబ్బాయి అయితే కనుక అమ్మాయి, ఈ విధంగా మంచి సంబంధాలు రావటం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారికి ఆ తర్వాత తలంబ్రాలు పోస్తారు చూసారా, అవి తీసుకొని కొన్ని అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు, వేద పండితులు ఎవరైతే ఉన్నారో వారి చేత వేయించుకొని కొన్ని తీసుకొని వారి ఇంటికి వెళ్ళి వారి తల్లిదండ్రుల చేత కనుక వేయించుకున్నట్లయితే వారికి వెంటనే మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. అదేవిధంగా వివాహమైందండి, సంతానం కలగట్లేదండి అనుకునేటటువంటి వారు సంవత్సరం పాటు అనుకుంటారండి. ప్రత్యక్షంగా జరిగిన సంగతి కూడా చెప్తాను మీకు. గత సంవత్సరము మా మేనత్త గారి అమ్మాయి తను మనసులో సంకల్పించుకుందిట, మా అబ్బాయికి వివాహం అయ్యి 8 సంవత్సరాలైంది కానీ ఇంకా సంతానం కలగలేదని. అంటే గత సంవత్సరము 2024లో మార్గశిర సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కదా, మార్గశిర శుద్ధ షష్ఠి, ఆ రోజు నుంచి కూడాను ఈ సంవత్సరం 2025 వరకు, అంటే సంవత్సరం పాటు సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ప్రతి షష్ఠికి కూడాను, అది శుక్లపక్షం కావచ్చు, కృష్ణపక్షం కావచ్చు, 2 షష్ఠులు వస్తాయి కదా మనకి. అలా మొత్తం అన్నీ కూడా షష్ఠి సంవత్సరం పాటు కూడా చేస్తానని అలా మొక్కుకోవటం వల్ల వారికి సంతానం కలిగిందండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కల్లా అబ్బాయి పుట్టాడు కూడా. అంటే ఇలా ఎవరైతే మనసులో కోరికలు కోరుకుంటారో వారికి వెంటనే తీరేటటువంటిది. ఎవరికైనా నాగదోషాలు, సర్పదోషాలు ఇలాంటివన్నీ కూడాను ఉంటే అవన్నిటి కూడాను వాటి నుంచి కూడాను ప్రక్షాళన చేసుకోవడానికి అనువైనటువంటి రోజే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అన్నమాట. స్వామివారికి అభిషేకం చేయించుకోవటం, ఈ విధంగా కళ్యాణాన్ని ఎవరైతే చేయించుకుంటారో, వీక్షిస్తారో వారికి ఇంట అంతా కూడాను శుభం, మంగళం జరుగుతుంది. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం చేయవలసినటువంటి విధి విధానాలు.